పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. ముఖ్యంగా గ్రానైట్ పరిశ్రమలో ఉన్న పల్లెల్లో కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. ఇక్కడ పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికీ 360 క్వారీల్లో పనులు సాగుతున్నాయి. సుమారు 60 గ్రామాలకు పైగా గ్రానైట్ పరిశ్రమలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ శివారులో ఈ వ్యాపారం వేగంగా విస్తరించింది. ఓవైపు గ్రానైట్ పరిశ్రమ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఇక్కడ ఆదాయం 3 పువ్వులు 6 కాయలుగా విరచిల్లుతోంది. దీంతో గ్రానైట్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేయడానికి ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. కావున దీనివల్ల గ్రామ పంచాయతీకే కానీ నిధులు వస్తాయనే ఉద్దేశంతో మనం పోటీ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది డబ్బున్న వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా అదే జరిగింది. మరి ఉదయరా గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎన్నికలలో మరి ఈ మండలం దృష్టిలో పెట్టుకున్న, జిల్లా దృష్టిలో పెట్టుకున్న ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ఉంటారు. చుట్టుపక్కల గ్రానైట్ క్వారీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. ఉద్యానం సర్పంచ్గా నీడవాలంటే చాలా ఖర్చుగా ఉంటుంది. అందరూ పోటీగా వస్తారు సార్. ఎందుకంటే మొత్తం మొన్న 40-50 లక్షలు పెట్టుకుంటేనే ముందుకు వాళ్ళు రాగలుగుతారు డబ్బు ఉన్నోళ్ళే. ఇక మంచిగా న్యాయంగా నాకేరి ఓటు అని దండం పెట్టుకుంటే మాత్రం ఇక అది రాడు. మాకు తెలుసు. ఎందుకంటే పోటీ కూడా చాలా ఎక్కువ మంది 20-30 మంది దాకా పోటీ చేస్తూనే ఉంటారు అందరూ. ఇప్పుడు 42% గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తానికి స్థాపించారు కదా. దాని గురించి ఇప్పుడు కాంపిటేటివ్ బాగుంటుంది సార్. ఇక్కడ ఫ్యాక్టరీస్, గ్రానైట్స్, క్రషింగ్ మిషన్స్ బాగా ఉన్నాయి సార్. దీని గురించి ఆదాయం కూడా బాగానే ఉన్నది. దీనికి సర్పంచ్గా పోటీ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీనికి ఎంత ఖర్చు అయినా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. స్థానిక కరీంనగర్ సమీపంలో ఉన్న ఉద్యారం, బావుపేట, ఆసిఫ్ నగర్, నాగుల మల్యాల, ఆసంపల్లి, గట్టుబత్కూరు, ఎలగందుల, సర్వారెడ్డిపల్లితో పాటు తదితర గ్రామాల్లో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. మిగతా గ్రామాల్లో ఎన్నికల హడావిడి లేకున్నా గ్రానైట్ పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో మాత్రం హడావిడి మొదలైంది. గత ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీల్లో కోటికి పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా ప్రచారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.